నమస్తే అండి. వెల్కమ్ టు రోజా వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. శరన్నవరాత్రి ఉత్సవాల్లో 10వ రోజున ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున అమ్మవారు భక్తులకు మహిషాసుర మర్దిని రూపంలో మనకు దర్శనమిస్తారు. అష్టభుజాలతో లోక కంటకుడైన మహిషాసురుడిని అమ్మవారు సంహరించింది ఈ రూపంలోనే. అందుకే ఇది అమ్మవారి రూపాలలో అత్యుగ్ర రూపం. ఈరోజు జగన్మాత ఎరుపు రంగు దుస్తుల్లో సింహ వాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన మహాశక్తిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మవారిని యథాశక్తిగా పూజించి పానకం, వడపప్పు, గారెలు, పులిహార, పాయసన్నం నివేదన చేయాలి. ఈరోజు ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసుర మర్దిని ఆరాధన వల్ల భయాలు అన్నీ తొలగిపోతాయి. సర్వ కార్యాల్లో విజయం లభిస్తుంది. ఈ తల్లి అనుగ్రహం కలిగితే లోకంలో సాధించలేనిది ఏదీ ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి. అసాధారణమైన శక్తి కలిగిన మహిషాసురుడిని ఒంటరిగానే ఎదుర్కొంది జగన్మాత. అవతలి వ్యక్తి శక్తిని చూసి భయపడితే విజయం ఎప్పటికీ దూరంగానే ఉంటుందన్న సత్యాన్ని మహిషాసుర మర్దిని ఆచరణాత్మకంగా చూపిస్తుంది. ఈ మహార్నవమి రోజున మానవ కోటిని పునీతులను చేయుటకు భగీరథుడు గంగను భూమి నుంచి దివికి తెచ్చినది ఈనాడే. ఇక ఈ నవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైనది ఈ నవమి తిథి. దేవి ఉపాసకులు అంతవరకు వారు చేసిన జప సంఖ్య ఆధారంగా హోమాలు చేస్తూ ఉంటారు. అలా వ్రత సమాప్తి గావించిన వారికి సర్వసిద్ధుల సర్వాపేక్ష సంసిద్ధి కలుగును. ఇక క్షత్రియులు, కార్మికులు, వాహన యజమానులు, ఇతర కులవృత్తుల వారు అందరూ ఆయుధ పూజ నిర్వహిస్తారు. మహిషాసుర మర్దినీదేవి కథ. ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నాడు. తనను ఎవరూ చంపలేరని వరం కోరాడు. కానీ బ్రహ్మదేవుడు స్త్రీ తప్ప అన్న పరిమితి పెట్టాడు. ఆ వరంతో అతడు దేవలోకాన్ని ఆక్రమించి దేవతలను కూడా ఓడించాడు. దేవతలందరూ కలిసి తమ శక్తులను ఒకే చోట సమకూర్చి ఒక రూపాన్ని సృష్టించారు. ఆ రూపమే మహాశక్తి మహిషాసుర మర్దినీదేవి. ఆమె కాంతి సూర్యుని లాంటి ప్రకాశం, చంద్రుని లాంటి శాంతి, అగ్ని లాంటి ఉగ్రరూపం. శివుడు త్రిశూలం, విష్ణువు సుదర్శన చక్రం, ఇంద్రుడు వజ్రాయుధం, వాయుదేవుడు విల్లు, అగ్నిదేవుడు శక్తి, అన్ని ఆయుధాలు ఆమెకు ఇచ్చారు. మహిషాసురుడు గజరూపం, సింహరూపం మారుస్తూ యుద్ధం చేశాడు. కానీ మహిషాసుర మర్దినీదేవి సింహ వాహనంపై కూర్చొని ఆమె శక్తితో అతడిని ఒక్కొక్క రూపంలో ఓడించింది. చివరిగా త్రిశూలంతో అమ్మవారు మహిషాసురుడిని హతమార్చింది. దుష్టశక్తులు ఎంత బలమైనవైనా సత్యం మరియు ధర్మం ముందు నిలబడలేవు. మహిషాసుర మర్దినీదేవి స్త్రీ శక్తి, ధైర్యానికి ప్రతీక. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. ఈ నవరాత్రుల్లో మహిషాసుర మర్దినీదేవిని స్మరించడం ద్వారా మన జీవితాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.